ఏపీ విషయంలో బీజేపీ గట్టి ప్లాన్తో ఉందా? బలమైన పునాదులు వేసుకోవాలని భావిస్తోందా? అది జరగాలంటే బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ బలహీనం కావాలి. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలన్నదే అభిమతంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ రాజకీయ వ్యూహానికి తెర తీసినట్లు సమాచారం. ఇటీవల తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ ఆలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆలయ అభివృద్ధికి 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులు కేటాయించేలా చేశారు పవన్ కళ్యాణ్. దీని వెనుక తెలంగాణలో రాజకీయ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలో జనసేన బలం పెంచడంతో పాటు బీజేపీకి మద్దతుగా నిలిచి ఊపు తేవాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణలో సహకారం 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టిగానే తలపడబోతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది బీజేపీ. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ ద్వారా జనసేనను బలోపేతం చేయాలని చూస్తోంది. మెగా ఫ్యాన్స్ కు తోడు జన సైనికులు అండగా నిలిస్తే బీజేపీ అధికారంలోకి రావడం ఈజీ అనిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ద్వారా తెలంగాణలో బలపడేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను అమలు చేస్తోంది బీజేపీ. కీలక భాగస్వామిగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కు వచ్చే లాభం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. అయితే తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారుతుంది జనసేన. ఆపై ఏపీలో 2029లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరస్పర రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా బీజేపీ, జనసేన అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే ఈ కీలక ప్రతిపాదన వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి చొరవ తీసుకున్నట్లు సమాచారం. అమిత్ షాతో పాటు కేంద్ర పెద్దల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. టీడీపీ ఒప్పుకోకపోతే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగింది, ఓటు షేర్ కూడా పెరిగింది. 12% నుంచి 20%కి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ బలం కూడా పెంచుకుంటుంది ఏపీలో. అందుకే టీడీపీని ఒప్పించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయించడం ఒక ఆప్షన్. టీడీపీ ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ, జనసేన ఉమ్మడిగా వెళ్లడం. ఇలా ఎలా చూసుకున్నా 2029లో పవన్ కళ్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా తెలుస్తోంది. బలమైన మిత్రుడిగా ఇటీవల ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాల విషయంలో బీజేపీ వైఖరి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. జనసేనను బలమైన మిత్రపక్షంగా భావిస్తోంది బీజేపీ. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ వెనుక బీజేపీ వ్యూహం ఉంది. పైగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పవన్ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. తద్వారా పవన్ కళ్యాణ్ ఓ జాతీయ నాయకుడిగా ప్రమోట్ చేస్తుంది. అయితే మున్ముందు పవన్ కళ్యాణ్ సేవలు మరింతగా ఉండనుండడంతో ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటోంది. తద్వారా చరిష్మా ఉన్న నేతల్లో పవన్ కళ్యాణ్ ను గుర్తించింది కేంద్రం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. సీఎం రమేష్ పరిచయం అక్కర్లేని పేరిది. సీనియర్ రాజకీయ నేతగా సుపరిచితులు, సుదీర్ఘకాలం రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరి ప్రస్తుతం లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. అయితే కేంద్ర పెద్దల వద్ద రోజురోజుకు సీఎం రమేష్ పరపతి పెరుగుతోంది. బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద పలుకుబడి అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ కమిటీలో అయినా సీఎం రమేష్ ఉండి తీరాల్సిందే అన్నట్టు పరిస్థితి ఉంది. ఏకంగా జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా సీఎం రమేష్ సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా పదవి ఇచ్చారు. మరో 2-3 కమిటీల్లో సభ్యుడు కూడా ఆయన ఉన్నారు. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్. పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న నియోజకవర్గం అది. అటువంటి నియోజకవర్గంలో నెగ్గి బీజేపీలో కీలక నేతగా మారారు. ఏపీ బీజేపీ అంటే ప్రముఖంగా ఆయన పేరు వినిపించే స్థాయికి చేరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వచ్చిన ప్రతిసారి సీఎం రమేష్ కు అత్యంత ప్రాధాన్యత దక్కుతోంది. గతంలో విశాఖ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు సీఎం రమేష్ హవా బాగా కనిపించింది. ప్రధాని నరేంద్ర మోడీని స్వాగతం పలుకుతూ సభలోనే ప్రసంగం చేశారు సీఎం రమేష్. బీజేపీకి చెందిన అనేక ఇతర సేవలు ఉన్నప్పటికీ సీఎం రమేష్ కి అవకాశం ఇవ్వడం ద్వారా బీజేపీ పెద్దలు ఆయనకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతుంది. ఏపీ నుంచి 3 ఎంపీలు గెలిచారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయం సాధించారు. సామాజిక సమీకరణలు కుదరక కేంద్ర మంత్రి పదవి సీఎం రమేష్ కు దక్కలేదు. లేకపోతే కేంద్ర కేబినెట్ లో ఆయనకు తప్పకుండా స్థానం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆయనకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా కేబినెట్ పెర్తుతో కూడిన పదవి ఇచ్చినట్లయింది. బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా జమిలి ఎన్నికలకు సంబంధించి నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనూ సీఎం రమేష్ కు చోటు దక్కింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేరుగా సంబంధాలు కలిగిన నేత సీఎం రమేష్. ఏపీలో కూటమి పరంగా, భారతీయ జనతా పార్టీ పరంగా ఏ ఆలోచన అయినా ఇప్పుడు సీఎం రమేష్ తోనే చేస్తున్నారు. కేంద్ర పెద్దలు, బీజేపీ పెద్దలకు ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అయితే త్వరలో ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమని ప్రచారం నడుస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎంపిక వెనుక సీఎం రమేష్ ఉన్నారన్నది బహిరంగ రహస్యం. రాజమండ్రి ఎంపీగా గెలిచిన పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండేవారు. ఆమెను మరోసారి కొనసాగిస్తారని ప్రచారం నడిచింది. అయితే అనూహ్యంగా పీవీఎన్ మాధవ్ కు ఆ పదవి దక్కింది. దాని వెనుక సీఎం రమేష్ ఉన్నారు. సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన నాటి నుంచి ఆయన గెలుపు కోసం కృషి చేశారు మాధవ్. అందుకే మాధవ్ విషయంలో ప్రత్యేక ఆలోచన చేశారు సీఎం రమేష్. ఆ పదవి కోసం విపరీతమైన పోటీ ఉంది ఏపీ బీజేపీలో. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఉన్న సాన్నిధ్యంతో ఈవీఎం మాధవ్ను నియమించుకున్నారు సీఎం రమేష్. ఇప్పుడు ఏపీ బీజేపీ అంటే కేంద్ర పెద్దలకు కనిపించేది కూడా ఆయనే. అయితే 2019 ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లారు సీఎం రమేష్. కానీ ఈ అనతి కాలంలోనే బీజేపీ పెద్దల తలలో నాలుకగా మారారు. మున్ముందు బీజేపీలో సీఎం రమేష్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని పొలిటికల్ పండిట్స్ కూడా భావిస్తున్నారు.